నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలో మార్కెట్ యార్డులో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే ఈ రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ యంత్ర పరికరాలు వ్యవసాయ పనులను సులభతరం చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచడానికి సహాయపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక చేపట్టాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈరోజు వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్ళడానికి మెకనైజేషన్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 417 కోట్ల రూపాయలతో వేలాది మందికి సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ పరికరాలని రైతాంగానికి ఉపయోగపడే వాటిని సబ్సిడీలు ఇస్తా ఉంది. ఈ సంవత్సరం 417 కోట్లు ఇస్తా ఉంది. గతంలో 2014-19 మధ్యలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో 3,20,000 మందికి 1,227 కోట్లు ఖర్చు పెట్టాం. మెకనైజేషన్ ముందు తీసుకెళ్లాం. కానీ గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎందుకు మెకనైజేషన్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు? కేవలం 360 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయానికి పెద్ద పెట్టేసింది, రైతులకు కొండంత అండగా ఉంది, నడిపించింది ప్రభుత్వం. రైతు సంక్షేమ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, రైతు ద్రోహి ఆనాటి జగన్ ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 80 పథకాలకి 60% డబ్బులు కంట్రిబ్యూషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు వెనక్కి కారణం ఏంటి? ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కనీసం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వలన 80 పథకాలు సబ్సిడీలు ఇచ్చే పథకాలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం వైఫల్యం వలన రైతులు చిన్న చూపు చూస్తుంది. రైతులు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని 60% నిధులు ఇస్తే 40% కంట్రిబ్యూషన్ ఇవ్వకుండా 100 కోట్ల నిధులు దుర్వినియోగం అయిపోయింది, నిరుపయోగం అయిపోయింది. అంటే రైతులు అంటే అంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వానికి. అందుకోసమే మైక్రో న్యూట్రియంట్ మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చి దిగుబడులు పెంచింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాడు ఇచ్చాం, నేడు ఇస్తున్నాం. కానీ మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు? మైక్రో న్యూట్రియంట్ ఎందుకు ఆపారు? సబ్సిడీలో పథకాలు ఎందుకు తగ్గించారు? సాయిల్ పరీక్షలు ఎక్కడన్నా చేశారా గత ప్రభుత్వంలో? ఎందుకు చేయలేదు? రైతులు అంటే నిర్లక్ష్యం. కాబట్టి రైతులు నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. ఈ రోజు రైతులకి వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు ఇస్తున్నారు. 3 లక్షల మంది పైగా ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేసి రైతుల్ని చక్కగా ఎక్కడ ఏం వాడాలి, ఎలా వాడితే దిగుబడి పెరుగుతాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ అధికారుల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తా ఉన్నారు. అదే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రోత్సహిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా. రైతాంగం కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ముందుకు పోవాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రైతులకు కూడా ఖర్చు తక్కువ ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ వాడితే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి, దిగుబడులు వస్తాయి. ఈరోజు క్యాన్సర్ లాంటి జబ్బులు, అనేక జబ్బులు నివారించాలంటే పెస్టిసైడ్స్ వాడకాన్ని కూడా తగ్గించి ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ముందుకెళ్ళినట్టయితే రైతులకు కూడా భవిష్యత్తులో దిగుబడులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ నిర్లక్ష్యం చేశారు, భూసార పరీక్షలు ఆపేశారు, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. నేడు సాయిల్ టెస్టింగ్ మరి 3 లక్షల మంది పైగా చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీని ఈనాడు ప్రోత్సహిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒక్కటే, రైతుల సలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం దేశంలోనే నంబర్ 1 సాధించాలనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆశయానికి తగ్గట్టుగా రైతాంగం ఆధునిక వ్యవసాయంలో మోడర్న్ ఎక్విప్మెంట్, వ్యవసాయ పరికరాలు కూడా వాడి ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఉపయోగించుకొని మెకనైజేషన్ లో కూడా మోడర్న్ గా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతాంగాన్ని పిలిపిస్తున్నాం. హార్టికల్చర్ పంటలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి. గత ప్రభుత్వం హార్టికల్చర్ పంటలు కూడా ప్రోత్సహించలేదు, హార్టికల్చర్ రైతాంగానికి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. కాబట్టి నేడు ప్రభుత్వం అందిస్తున్నటువంటి హార్టికల్చర్ ప్రోత్సాహాలు కూడా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలా. మంచి దిగుబడులు, ఆదాయం ఇచ్చే హార్టికల్చర్ పంటలు పండిస్తూ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని కూడా తీసుకోవాల్సిందిగా నేను రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను. 10వ తరగతి పరీక్షలలో టౌన్ ఫస్ట్ సాధించిన గీతాంజలి విద్యార్థులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందించారు. గీతాంజలి విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించిన సందర్భంగా ఆ పాఠశాలలో జరిగిన అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, గీతాంజలి డైరెక్టర్ వై శేషగిరిరావు పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం ఈర్ష్యా ద్వేషాలను పక్కన పెట్టి ఇతరులు సాధించిన మంచి విజయాలను అభినందించాలని, సంతోషంగా ఉంటూ అందరికీ అనుకూలంగా ఉంటూ మంచి వ్యక్తులుగా ఉండాలని అల్టిమేట్ స్పీచ్ ను అందించారు. ఈ కార్యక్రమంలో అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన 10వ తరగతి విద్యార్థుల విజయోత్సవ సభకు వచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు సభాపతి ప్రస్తుతం చేయాలనుకుంటున్నాం. అది కూడా మీ ఆధ్వర్యంలో ఈ 24 సంవత్సరాలు మా స్కూల్లో చదివి వెళ్ళిన 10th క్లాస్ స్టూడెంట్స్ వివిధ రంగాల్లో ప్రభుత్వంగా స్థిరపడున్నారు సార్. డిసెంబర్లో మీరు దేశించిన దాన్ని బట్టి భారీగా వినుకొండ నియోజకవర్గం నుంచి ఎవరైతే ప్రగతి పదవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి పూర్వ విద్యార్థులందరినీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ మీ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రామ్ చేయాలనేది మా కోరిక. దాదాపు మీరున్న 18 సంవత్సరాలు అదేవిధంగా మల్లికార్జునరావు గారు ఉన్నప్పటి నుంచి మాకు అన్ని విధాల మీ సహాయ సహకారాలు ప్రతి సందర్భంలో అందిస్తూ ఉన్నారు. మా స్కూల్స్ పరంగా వినుకొండ నియోజకవర్గ పరంగా అన్ని స్కూల్స్ కూడా మీరు ఎప్పుడు మంచిగా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా శ్రీశక్తి లీలా అన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో రీడింగ్ ప్రోగ్రామ్ అని గతంలో నిర్వహించి ఎంతో మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థుల్ని ఉన్నతంగా ఎదగడానికి మీరు సహాయ సహకారాల గురించి 10th లో మంచి మార్పులు వచ్చిన స్టూడెంట్స్ కి శివశక్తి ఫౌండేషన్ తరపున కొన్ని లక్షల రూపాయలు మీరు గ్రామీణ విద్యార్థులకి డొనేట్ చేశారు. మన వినుకొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల పిల్లలు ఉన్నారు. దాదాపు అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా చదువుతున్నారు. రూరల్ విలేజెస్ లో కానీ టౌన్ పిల్లలు కానీ దాదాపుగా మా దగ్గర నుంచి వచ్చిన పిల్లల్లో సక్సెస్ రేట్ 80 to 90% ఉంది. భవిష్యత్తులో మీ ఆశీస్సులతో ఇంకా మా స్కూల్ పరంగా కానీ పిల్లల పరంగా కానీ నియోజకవర్గాల పరంగా కానీ ఈ 24 సంవత్సరాలు మా ప్రగతి పదవిలో మా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది. మా విద్యార్థులు మంచి మార్పులు సాధించడంలో కానీ సక్సెస్ రేట్ లో కానీ మా టీచర్స్ మాకు ఎప్పుడు కూడా ప్రతి టీచర్ హెల్ప్ఫుల్గా ఉండడానికి స్థాయిలో ఉన్నాము. ఇలా వచ్చిన పేరెంట్స్ కి మీ చేతుల మీదుగా వాళ్ళకి సేవలు నిబంధనలు సత్కరించవలసిందిగా శాస్త్రి గారి కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిధ్యం, అదేవిధంగా మీసారి కిషోర్ అయితే మా అబ్బాయి అనుకుంటాం. అందరూ ఇక్కడే చదువుతున్నారు. మాకు 24 సంవత్సరాల క్రితమే ఈ స్కూల్ విద్యార్థుల నుంచి మాకు అనుభవం ఉంది. ఈ స్కూల్లో చదివినట్టు మా పిల్లలు ఒకరు ఎంబీఏ చేశారు, ఒకరు ఎంటెక్ చేశారు, ఒకరు ఎంబీబీఎస్ అయితే పీజీ కూడా చేస్తున్నారు ఇలా శిష్యులు. అంటే ఈ ప్రాంగణంలో చదువుకున్నటువంటి వారు 100% మంది మంచి విద్యని ఇక్కడ క్రమశిక్షణతో కూడినటువంటి విద్యని మీరు నేర్పుతారు. తద్వారా భవిష్యత్తులో మంచి పౌరులుగా, మంచి డాక్టర్లుగా, మంచి ఇంజనీర్లుగా, మంచి ఐఏఎస్ ఐపీఎస్ కూడా అయినటువంటి విద్యార్థులు ఉన్నారు. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. ఈ రోజు ఈ మార్పులు చూస్తుంటే మా అబ్బాయి కూడా ఇప్పుడు 550 ఇస్తే ఆశ్చర్యపోయారు, ఏ 2 మార్కులు వచ్చినాయని. అంటే ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులుగా కూడా 10th క్లాస్ వచ్చేవారు ఒక స్టాండర్డ్ పెంచుతూ ఉంటారు, క్రమేణా పెరుగుతూ ఉంటుంది. మా వాడు 8th 9th లో అయితే యావరేజ్ స్టూడెంట్ 9th 10th వచ్చేవారు మారిపోయారు. అంటే కొంత క్రమశిక్షణతో కూడినటువంటి విద్య శేషగిరి గారు, కిషోర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ 24 సంవత్సరాల నుంచి కూడా మన బిడ్డల్ని వాళ్ళ బిడ్డలుగా భావిస్తూ ప్రతి విద్యార్థిని కూడా క్రమశిక్షణ కూడుతున్నటువంటి విద్యని వీళ్ళు బోధిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజున గీతాంజలి అంటే వినుకొండకి ఒక పేరు తీసుకొచ్చారు. ఎక్కడ మనం బయట ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ గీతాంజలి విద్యార్థులు కనపడుతూ ఉంటారు. మేము కూడా సరళంగా చెప్తుంటాం. గుంటూరు కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మాకు మంచి స్కూల్ ఉందాయా, మా పక్కన ఉన్న ఎమ్మెల్యే నన్ను అడిగేవాళ్ళప్పుడు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే మా ఇంటి పక్కన గీత అదే టైం కూడా చదువుతూ ఉండేవాడు. ఓ హైదరాబాద్ గుంటూరు లాంటి స్టాండర్డ్ మా వినుకొండ ఉందంటే గర్వంగా చెప్తాం. మంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి మీ పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని అమ్మ మీకు కూడా మీరు చెప్పేది ఒకటే, మంచి మార్పులు వచ్చాయి, చాలా సంతోషం. అసలు చూస్తే 500 పైన మార్కులు 200 మందికి వచ్చాయంటే అంటే ఇది ఆషామాష వ్యవహారం కాదమ్మా. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. మిమ్మల్ని అన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఆనందంగా ఉంటారు. వారు కోరుకున్న విధంగా, వారు చెప్పిన విధంగా నడుచుకోండి.
అదేవిధంగా మీరు ఏదైతే చదువుతారో దాన్ని తప్పనిసరిగా మీ తల్లిదండ్రులు మీ ఇచ్చని మీ అవగాహనతోనే మీరు బైపీ తీసుకుంటారా, ఎంపీసీ తీసుకుంటారా, లేదా ఏం చేస్తారా అనేది మీకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, మీ అభిరుచిని బట్టి తల్లిదండ్రులు తెలియండి. తప్పనిసరిగా వారు మీరు కోరుకున్న విధంగా విద్యని మీకు ఏర్పాటు చేసే విధంగా వారు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన చీఫ్ విప్ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఈ రోజు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు. ఆయన కూడా కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయనతో పాటు వారి శ్రీమతి గారు, లీలావతి గారు కూడా కష్టపడి చదువుకున్నారు. ఆ చదువు ద్వారానే ఈ రోజునైనా వ్యాపారంతో పాటు అన్ని రంగాల్లో ఈరోజు రాణించారంటే విద్య ఒక్కటే మనకు మాట తెలిసి దాన్ని నమ్మినటువంటి వ్యక్తి జీవి ఆంజనేయులు గారు ఈ స్థాయిలో ఉన్నారంటే వారు ప్రాథమిక విద్యలో కూడా చాలా కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ స్కూల్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. కిషోర్ గారి నేతృత్వంగా వేలాది మంది గీతాంజలి విద్యా సంస్థల వ్యవస్థాపకులు కంపెనీ గౌరవనీయులు శాసకరావు గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు, మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్, సీనియర్ కౌన్సిలర్ పట్టుపల్లి చంద్రబాబు గారికి, మిత్రులు గీతాంజలి కిషోర్ గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకు, విద్యార్థులకు తల్లిదండ్రులు వచ్చారు, అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం. విద్యార్థులందరికీ శుభాశిస్సులు. 500 పైన మార్కులు ఎంతమందికి వచ్చిన చేతులతోని ఏంటి ఒకవేళ నిదానంగా ఎదురుగా లేదా అన్నట్టున్నారు. సమస్య ఏంటో చెప్పండి. చాలా అభినందనలు. హార్టీ కంగ్రాచులేషన్స్. 500 దాటించారంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్. కలెక్టర్ పోస్ట్ కొట్టడానికి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే. అలాగే జీవీ కంటే పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు మీకు ఖచ్చితంగా, ఎందుకంటే నాకంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి. నాకు 413 మార్క్స్ వచ్చినాయి 10th లో. అప్పటికే మా స్కూల్లో టాప్ 10 లో ఒకరిని, మా ఊళ్ళో నేనే టాపర్. అప్పట్లో 413 మార్క్స్ వచ్చినాయి. 413 మార్క్స్ వచ్చింది. నేనే ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగాను. ఇక 500 మార్క్స్ వచ్చిన మీరు సివిల్ సర్వీస్ వాళ్ళు కొట్టచ్చు, డాక్టర్ కావాల్సిన డాక్టర్ అవ్వచ్చు, మంచి ఇంజనీర్ కావాలి, లేదా ఒక పెద్ద కంపెనీలో CEO అవ్వాలి, సంవత్సరానికి 10 కోట్లు లేదా సంవత్సరానికి 50 కోట్లు బాగా చేసే స్థాయికి ఎదగాల. మళ్ళీ ఆ సంపాదించే డబ్బులు కొంత భాగం సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. ఆ విధంగా ఉజ్వల భవిష్యత్తుకి మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు 590 నాకు రాలేదని ఎవరు బాధపడతారు. ఆ 590 ఒక 10 మెంబర్స్ కొట్టారు. అసలు ఏంటి గీతాంజలిలో పిల్లల మజా కాదు. అదే టౌన్ ఫెస్ట్ కొట్టారు. టాప్ 10 590 అబౌవ్ 10 మంది ఉన్నారు. 550 అబౌవ్ 91 మెంబర్స్ ఉన్నారు. ఏం పర్ఫార్మెన్స్ అండి. 500 అబౌవ్ 180 మెంబర్స్ ఉన్నారు. 198 మెంబర్స్. 500 అబౌవ్ గీతాంజలి విద్యా సంస్థలోనే 598 మెంబర్స్ అంటే గ్రేట్ అచీవ్మెంట్. గివ్ బిహైండ్ అందరూ గట్టిగా తప్పనిసరి నేను గీతాంజలి విద్యా సంస్థని అభినందిస్తున్నా. ఈసారి టౌన్ టాప్ కొట్టినందుకు, అలాగే 500 అబౌవ్ 198 మెంబర్స్ సాధించడం చాలా గొప్ప విజయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు 590 కొట్టినా 500 కొట్టినా రేపెవరు విజయం. ఈరోజు 590 కొట్టినప్పుడు కాదు విజయం, రేపు జీవితంలో నిజమైన ఆనందంగా ఉన్నటువంటి వాడు, మనం సంతోషంగా ఉంటూ పక్కన వాళ్ళు సంతోషాన్ని పంచిపెట్టేవాడు, మనం విజయాలు సాధిస్తూ పక్క వాళ్ళు కూడా విజయాల వైపు ముందుకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు, జీవితంలో సంతృప్తి ఉండేటువంటి వాడు. ఒకడు కారులో దిగుతా కూడా పెద్ద కారులో పోయేవాడిని చూసి వెళ్తాడు. మరి నాకు పెద్ద కారు లేదు, నాకు చిన్న కారు ఉందని. వాడి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. అలాగే కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉంటారు. గూడేశ్వరంలో జీవించేవాడు కూడా ఎవరైతే సంతోషంగా ఉంటాడో, ఎవరైతే పక్కవాడితో ప్రేమగా అభిమానంగా ఉంటాడో, ఎవరైతే పొరుగువాడికి సహాయం చేస్తాడో వాడే నిజమైనటువంటి హీరో అండి.
జీవితంలో ఆనందంగా ఉండేవాడు, పొరుగు వారికి సహాయం చేసేవాడు. వాడు గుడిసెలో ఉన్నా సరే వాడే నిజమైన జీవితంలో ఎంజాయ్మెంట్ చేస్తాడు, ఆనందంగా ఉంటాడు, భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటాడు. 7 అంతస్తుల బిల్డింగ్ లో ఉండి కూడా 10 అంతస్తుల బిల్డింగ్ కూడా చూసి చేసేవాడు. వాడి జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి విద్యార్థులందరూ కూడా, జీవితంలో ఎప్పుడు ఎవరు చూసి ఈర్షపడమాకండి. పక్కన బాగుంటే సంతోషించండి, పక్కన ఎక్కువ మార్కులు వస్తే సంతోషపడండి. భవిష్యత్తు నాకు కూడా రావాలని కోరుకోండి. పక్కన వాళ్ళకి బాగుంటే ఈర్షపడ్డారా, అది మీరు స్టెప్ బై స్టెప్ కింద పాతాళానికి వెళ్ళడానికి అది మార్గం, మీరు మార్గాన్ని ఎంచుకున్నట్టు అవుతుంది. జీవితంలో ఈర్ష ద్వేషాలకి ఎప్పుడు దూరంగా ఉండాలని మా చిన్నారులందరికీ నేను పిలిపిస్తున్నా. పక్కన బాగుంటే సంతోషపడండి. అలా నేను మోటార్ సైకిల్ లో ఉన్నా, పక్కన కార్లో ఉన్నాడు, అది చాలా అదృష్టవంతుడు, బాగుంది, సంతోషపడు. నీ భవిష్యత్తులో దేవుడు కాలుస్తాడు. పక్కన వాళ్ళకి ఏం మంచిగా నువ్వు సంతోషపడు. భవిష్యత్తులో నీకు నీ దగ్గరకు వస్తాయి, దేవుడు నీ దగ్గరకు నడిపిస్తాడు. కాబట్టి మీరు సంతోషంగా ఉంటూ పక్కన సంతోషంగా ఉంచండి. ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండండి. మనం 10 మంది నడిపిస్తే చివరికి మనకు ఏడుపు మిగులుతుంది. మనం 10 మందిని సంతోషంగా ఉంచితే దేవుడు మనల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాడు. ఈ చిన్న విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని, ఎప్పుడు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ, మీరు బాగా చేస్తూ, పక్కన వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ 10 మందిని పైకి తీసుకొచ్చే సంతోషమైన జీవితం మీరు గడపాలని ఆకాంక్షిస్తూ, ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చి నేను బాధపడకుండా నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన అందరినీ నేను ఆర్థికంగా ఓవర్టేక్ చేశాను, పనులలో ఓవర్టేక్ చేశాను. అది నా ఆనందం. అంటే నేను గొప్ప చెప్పట్లా. వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ జీవి పాల్గొన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సక్రమంగా రేషన్ అందేలా చూడాలని ఆయన డీలర్లకు సూచించారు. అలాగే రేషన్ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం తరఫున రేషన్ డీలర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 5 మండలాల ఎంఆర్ఓలు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీరు ప్రజలకు ఎడ్యుకేషన్ ఇవ్వండి. అంగన్వాడీ సెంటర్స్ ద్వారా రాగులు, సజ్జలు, జొన్నలు పట్టుకొని తిన్నాను కాక 100 ఏళ్ళు 40 ఏళ్ళు బతికారు. ఇప్పుడు 40 సభలు వచ్చి పడుతున్నారు ఉన్నారు. కానీ గుర్తున్నారా, దీంతో పాటు సేవ పడిపోయింది. ఇంటికి వెళ్ళి రాగులు, సజ్జలు, పనులు, మిలెట్స్ ఇలాంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పండి. ఆరోగ్యానికి మంచిదని చెప్పండి. ఆ డీలర్గా అందరిగా పాఠ్యపుస్తకం చెప్పండి. డాక్టర్లు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు, ఈ పనులు, అంటు పనులు ఇలాంటివి తింటే, ఈ మనం వైట్ రైస్ తింటే, దక్షిణ భారతదేశం వైట్ రైస్ ఎక్కువ తింటారు. షుగర్ అంతా 30 ఏళ్ళకే షుగర్ వచ్చేస్తుంది. దక్షిణ భారతదేశంలో షుగర్ చాలా మందికి ఎక్కువ ఉంది. కానీ ఉత్తర భారతదేశంలో వాళ్ళు వరంగా ఎక్కువ తింటారు, రోటీలు అవి తింటారు. కాబట్టి ఉత్తర భారతదేశంలోనేమో వాళ్ళకి షుగర్ తక్కువ, ఆరోగ్యం ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు. మన వాళ్ళు 15 షుగర్ వచ్చి, గుండె నొప్పులు వచ్చి తొందరగా పైలోకి పోతున్నారు. దానికి కారణం వైట్ రైస్ తింటాం వాళ్ళు. ఈ వైట్ రైస్ కూడా తెల్లగా పాలిష్ వాళ్ళకి తెల్లతనం పడుతుంటారు తింటారు. నేను నా ఆరోగ్యం కోసం సజ్జన్నం తింటా, జొన్నన్నం తింటా, రాగు సంగటి తింటా. ఇది నా మెను. చంద్రబాబు గారు మాకు ఆదర్శం. మేము ఆరోగ్యం ఉంటే ప్రజలకు సేవ చేయగలుగుతాం. ప్రజల కోసం పనిచేయడం కోసం నేను ఆహార విధానాలను కూడా మార్చుకున్నానని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. నిన్ననే షుగర్ టెస్ట్ చేయించా, నంబర్ 1 ఉంది. ఇంకా 15 ఏళ్ళ దాకా షుగర్ దగ్గరికి రాదు నాకు. కారణం ఏంటంటే నేను వరంగం తింటా తగ్గించేస్తాను. కాబట్టి నేను మిమ్మల్ని ఏం కోరుతున్నా అంటే, మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి, అందరికి ఇల్లు చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీరు తింటాం మొదలు పెట్టండి. 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ వస్తే నెలకు 10 ఏళ్ళు బాగా ఎదురు ఖర్చు పెట్టాలి. 5-6 ఏళ్ళు నెలకి ఖర్చు పెట్టాలి మందులకి. కాబట్టి 5 వేలు ఖర్చు పెట్టే పని ఉండదు, హాస్పిటల్కి తిరిగే పని ఉండదు, ఆరోగ్యంగా ఉంటాము. అది రాగులు, జొన్నలు, సజ్జలు, మిలెట్స్
కొనలు అంటుకొనలు ఇలాంటివి మెనూలో చేర్చుకొని అన్నం తక్కువ కూరలు ఎక్కువ తింటే అది ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు అందరూ ఇంటింటికి ప్రచారం చేసి మీరు పాటిస్తూ మీరు అందరికీ ప్రచారం చేసి అందరూ ఆరోగ్యానికి మీరు బాటలు వేయాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నా జేబులు నిండితే చాలు, ప్రభుత్వం చెత్తపడి వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ మాత్రం ఉపేక్షించను. నాకు సొంత తమ్ముడైనా ఉంటే అలాగే ఎవరైనా సరే సమానమే. బంధుత్వం అడ్డురాదు, పార్టీ అడ్డురాదు. పార్టీ తెలుగుదేశం సానుభూతి పనులు అవ్వచ్చు, కొంతమంది జనసేన సానుభూతి పనులు ఉండొచ్చు. మంచి చేసే వాళ్ళు అందరికీ అండగా ఉంటా. వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పనులు అవ్వకల్లా మీ డ్యూటీ మీరు బ్రహ్మాండంగా చేస్తే నా సహకారం ఉంటుంది. కానీ పార్టీ తెలుగుదేశం సానుభూతి పనులు, జనసేన సానుభూతి పనులు అని లేదా బీజేపీ సానుభూతి పనులు అని ఆ రికమెండేషన్ నాకుంది, ఈ రికమెండేషన్ నాకుందని ఇష్టారాజ్యంగా తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించను. తప్పు చేసిన మొహం చూపించండి అసలు ఎవరు కూడా. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు నుండి ఈ గంట నుండి ఒక్క తప్పు చేసినా కానీ ఉపేక్షించనని మిత్రులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. చదివిన తర్వాత ఎవరైనా కానీ దయచేసి ఎవరైనా సరే నేను బియ్యం ఏమో తీసుకుంటా డబ్బులు తీసుకో లేకపోతే లేదు అన్నారా, నేను ప్రతి శుక్రవారం మా ఆఫీసులో ప్రజా దర్బార్ జరుపుతా. నా ప్రజా దర్బార్కి వచ్చి ఎవరైనా సరే బియ్యం సరిగా ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తాం పోవాలని డబ్బులు ఇస్తున్నారు, బియ్యం ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చెప్పారా, ఆ డీలర్ ఆ గంటలో ఉండడు. మరుసటి రోజుకి ఆ డీలర్ ఉండడు. వెంటనే తహసీల్దార్ చెప్తా, కలెక్టర్ చెప్తా, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. పోలీస్ కంప్లైంట్ కూడా చీటింగ్ కేసు, పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు కూడా బుక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎన్డీఏ అభిమానులు ఉన్నా, తెలుగుదేశం అభిమానులు ఉన్నా, జనసేన అభిమానులు ఉన్నా, బీజేపీ అభిమానులు ఉన్నా, రెమ్యునరేషన్ పెంచినాక 10,000 15,000 రెమ్యునరేషన్ అయితే ఆ రోజు మీరు అయ్యో నేను పోగొట్టుకున్నానని ఏడిస్తే ఉపయోగం లేదు. ఈ రోజు గురించి కాదు, భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ మీద నమ్మకంతో ప్రభుత్వం మీకు అప్పచెప్పింది, డీలర్షిప్ ఇచ్చారు లేదా ఎండీఏట్లు ఇచ్చారు. మీ మీద నమ్మకంతో మీరు ప్రజలకి సేవ చేయమని ఇస్తే మీరు ప్రజలు ముంచితే ఎందుకంటే నేరం ఘోరం ఇంకోటి లేదు. ఈరోజు మీ మీద ప్రేమతో అభిమానంతో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కానీ అధికారం మీకు ఇచ్చిన బాధ్యతలు దుర్వినియోగం చేస్తే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేదు. ఎక్కడైనా బావి కానీ వంగతోట దగ్గర మాత్రం బావ కాదు నాకు. అంటే తప్పు చేసి వచ్చి అలా నేను పక్క తెలుగుదేశం అంటే మాత్రం నువ్వు ఏ తెలుగుదేశం అయినా సరే, నా తమ్ముడైనా సరే, బావమర్ది అయినా సరే, తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించను. సస్పెండ్ చేపిస్తా, నేనే సస్పెండ్ చేపిస్తా, నేనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కేసు బుక్ చేపిస్తా. ముందుగా చెప్పు చేద్దామని ఈరోజు వచ్చాను మీటింగ్కి, చెప్పు చేద్దామని వచ్చాను. గతంలో కూడా బాగా ఇవ్వమని చెప్పా, కొద్దిమంది మార్చుకున్నారు, ఇంప్రూవ్ అయ్యారు, ఇంకా కొద్దిమంది మారిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మారితే మీకు మంచిది, మారకపోతే మీ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు. ఇది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా. దీంట్లో నాకు అస్సలు మొహమాటం లేదండి. మరొకసారి సవినయంగా చెప్తున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.